కవుల కళాలలో రాయనిది, పండితుల పాండిత్యములో లేనిది, జ్ఞానుల జ్ఞానానికి అందనిది, మనదైన నేటి గాథయే కథ కాదిది, నిజమే ఇదే. ఈరోజు మనిషి అందరి గురించి తెలుసుకుంటాడు, అందరి గురించి ఆలోచిస్తాడు, అందరి గురించి తెలుసుకోవాలని ఆరాట పడతా ఉంటాడు. కానీ తన గురించి తెలుసుకోవాలని ఎవ్వరూ ఆశపడరండి. అదే అండి దేవుని బాధ. నా గురించి తెలుసుకోమని నేను అంటలేదు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటలేదని ఆయన బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. ఎవరి గురించి బాధపడుతున్నాడు తెలుసా? తన గురించి బాధపడతలేదు, తన కుమారుని గురించి బాధపడతలేదు, పరిశుద్ధాత్మను గురించి బాధపడతలేదు, కానీ మనిషి గురించి దేవుడు బాధపడుతున్నాడు. మీరు బాధపడుతున్నారు. మా పిల్లలు బాగోవాలి అని ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటారు. పడుకోరు, నిద్రపోరు. నా పిల్లలు వింటలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు, నా పిల్లలు బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు పిల్లల గురించి. దేవుడు కూడా తన పిల్లలమైన మన కోసం ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనం ఎంతో ఉన్నతమైన స్థితిలో బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశని ఎవరు తీరుస్తున్నారు? ఎవరికి అర్థమవుతుంది ఆయన మాటలు? ఎవరు ఆలోచిస్తున్నారు? ఆలోచించని సమాజం, తన కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పణగా ఇచ్చిన ఆలోచించని ఆ యూద సమాజం, ఆ యూదులు, మారని సమాజం చాలా బాధపడిపోతున్నాడు. కనుక రాయాలి, నా పిల్లలకి రాయాలి, వాళ్ళ జీవితం గురించి రాయాలి. ఏ తండ్రి రాసి ఇవ్వని ఒక స్వర్గ లేఖను వారికి రాయాలి. ఎలా రాయాలి? పరిశుద్ధాత్మ వలన రాయాలి అని ఎంత ప్రణాళికతో రాశాడండి. 66 పుస్తకాలు. ఏ తండ్రి రాసి ఇవ్వని స్వర్గ లేఖను 66 పుస్తకాల్లో రాశాడు. ఆయన గురించి తెలుసుకోవాలని మనం. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనము. నేను ఆయన్ని చూడగా, నాకు కనిపిస్తున్నాడు దేవుడు, నాకు కనిపిస్తున్నాడు, నేను దేవుడితో నడిచేస్తున్నాను అను. నీకు కనిపించాలి అంటే, నువ్వు ఆయన్ని చూడాలి అంటే, నీవు ఆయన అనుభవించాలి అంటే, నీవు ఆయనలోకి వెళ్ళాలి అంటే, నువ్వు ఆయన కోసం బ్రతకాలి అంటే ఏం అవ్వాలో చెబుతున్నాడు ప్రకటన గ్రంథంలో. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల ముందు పడిపోయాడండి. చచ్చిన వాని వలె. లోకమంతా ఏమనుకుందంటే యోహాను గారిని, వీడు చావడు, నూనెలో ఏపినాక చస్తలేదు వీడు. ఎన్నో రకాలుగా భక్తిపరుణ్ణి, దేవుని లేఖనాన్ని రాయటానికి పరిశుద్ధాత్మ వల్ల రాయాలి. ప్రకటన గ్రంథాన్ని రాయటానికి, చావటానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. నూనెలో ఏపేసినా కూడా పర్మిషన్ అవ్వలేదు అక్కడ. నువ్వు రావటానికి కుదరదు నాయన, నువ్వు రాయాలి, ప్రకటన గ్రంథం రాయాలి. దీవులోకి పంపేశారు ఆయన్ని, దీవులోకి పంపేశారు. ఇతన్ని చంపటానికి మన వల్ల అవదురా, ఏం చేద్దాం, దీవులో వేద్దాం అని దీవులోకి పంపేశారు. దీవులోకి వెళ్ళగానే పరవాసి అయిపోయాడు. ఇంకా నా పొలం, నా తలం, నా పిల్లలు, నా లోకం, ఈ జీవితం
జీవితం, ఈ 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం ఈ పరిధిలో లేడు ఆయన. పరవాసిగా ఉన్నాడు. పరవాసిగా ఉండగా ఏమైపోయాడంట, ఆయన అర్థం అవ్వాలంటే ఆయన చూడగానే ఏమైపోయాడంటండి, చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర పడితిని. చచ్చిపోవాలి, నీ గర్వం చచ్చిపోవాలి, నీ అహంకారం చచ్చిపోవాలి. నేనెవరిని అనుకుంటున్నా అనే నేను అనుకునే నీవు చనిపోవాలి. ఇక జీవించువాడని నేను కాను అనాలి. ఇక జీవించువాడని నేను కాను, నా యందున్న ప్రభువే జీవిస్తున్నాడు అనాలి. అలా అనాలి అంటే ఆ ప్రభువు గురించి ఎవరు రాశారు? ఆ చరిత్ర ఎవరు రాశారు? ఎవరు రాశారు? ఈ బైబిల్ ఎవరు రాశారు? ఏంటి బైబిల్? లోకంలో ఎన్నో ఉన్నాయి. రాజులకు రాజా, మహారాజా, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. అబ్బబ్బబ్బబ్బా, ఏమి కవిత్వం! ఎన్ని కవిత్వాలున్నాయి, ఎన్ని కథలున్నాయి, ఎన్ని స్టోరీలున్నాయి, ఎన్ని నాటకాలున్నాయి, ఎన్ని బూటకాలున్నాయి, ఎన్ని మోసాలున్నాయి, ఎన్ని దగాలున్నాయి. మరి ఎవరితో రాయించాలి ఈ పుస్తకం? పరిశుద్ధాత్మతో రాయించాలి. ఏ పుస్తకం ఇది? సర్వ సృష్టికర్త పుస్తకం. మరి సృష్టికర్త గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? మనం మనుషులు సాక్ష్యం ఇవ్వాలి, పెద్ద ఇది కాదండి. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవక్తలు సాక్ష్యం ఇవ్వాలి, మనుషులు సాక్ష్యం ఇవ్వాలి. సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన గురించి చెప్పాలి. ఈ సృష్టిని చేసింది దేవుడని, ఈ సృష్టిని చేసింది దేవుడని. రవికాంత్ అనేది ఎవరు కాంతారంట? కవి. అంటే సూర్యుడికి తెలియనిది కవికి తెలిసిపోద్దని వర్ణించారు. తెలిసిపోద్దా? ఆలోచించేద్దాం. బైబిలే సమాధానం. మహాజ్ఞానం ఇది నా జ్ఞానం కాదు, ఇది మహాజ్ఞానం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు మహిమను వివరిస్తున్నాయి. నీవు మనుషులను మహిమను వివరిస్తున్నావు, నీవు మనుషుల్ని పొగుడుతున్నావు. కానీ ఆకాశములు, నువ్వు అనుభవిస్తున్న ఆకాశములు ఉన్నాయి చూసారండి, అవి ఎవరి మహిమను వివరిస్తున్నాయంట? ఆకాశములు ఎవరు చేశారు? ఏ రాజు? భూ సంబంధమైన ఏ రాజు చేశాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, కథ కాదిది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగటికి పగలు ఏం చేస్తుందంటండి? బోధ చేస్తుంది. ఎవరికి బోధ చేస్తుంది? ఓ మనిషి, నీకోసమే నన్ను దేవుడు సృష్టించాడని మనిషికి బోధ చేస్తుంది. నువ్వు ఇలా వాచి పెట్టుకొని, ఇలా వాచి చూసుకుని 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది. నువ్వు అనుకుంటే అవలేదు నాయన. దేవుడు తిప్పుతున్నాడు, దేవుడు విశ్వాన్ని నడిపిస్తున్నాడు. నీ బస్సే సరిగా నడదు, నీ ట్రైనే సరిగా నడదు, నీ కర్మాగారమే సరిగా నడదు. విశ్వాన్ని నడుపుతున్న, విశ్వాన్ని తయారు చేసిన రాజులకు రాజు ఆయన. పగటికి పగలు నువ్వేం బోధ చేయగలదు ఆయన గురించి? విశ్వం బోధ చేస్తుంది. ఇది కథ కాదు, ఇది ఒరిజినల్ బోధ. విశ్వం బోధ చేస్తుంది. నన్ను చేసిన మేకర్, నన్ను తయారు చేసిన వాడు దేవుడు అని పగటికి పగలు బోధ చేయుచున్నది. నీకు అనుభవిస్తుంది తెలుసు, కానీ బోధ లేదు నీకు.
పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రి వస్తుంది. రాత్రికి రాత్రి పగలు ఎందుకు వస్తుంది, రాత్రి ఎందుకు వస్తుంది? ఈ విశ్వం ఎందుకు తిరగాలి? ఎవరు తిప్పుతున్నారు? ఈయన నడిపించేవారు ఎవరైనా, ఎవరి డైరెక్టర్? ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఆయన ఎవరు? ఈ విశ్వాన్ని తయారు చేసిన ఆయన ఎవరు? ఎవరండి ఆలోచిస్తున్నారు? ఎంత పరిచర్య చేస్తుంది చూసారా విశ్వం? ఎంత సేవలు చేస్తుంది. చల్లగాలంటో, పిల్లగాలంటో, పైరుగాలంటో, ఏ వర్ణిస్తో, స్త్రీని వర్ణిస్తో, రాజును వర్ణిస్తో, రాణిని వర్ణిస్తో, ఎంతమందినైనా వర్ణిస్తో, కానీ అన్నీ ఇచ్చిన దేవాది దేవుణ్ణి వర్ణించట్లేదు. నీవు ఆలోచించట్లేదు, ఆయన్ని తిట్టుకుంటున్నావు నువ్వు. ఆయన ప్రకృతి వర్ణిస్తుంది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష ఇవ్వలేదు దేవుడు. ఎంత పరిచర్య చేస్తాను, వాటికి ఏమి ఇవ్వలేదంటే దేవుడండి? భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. సైలెంట్గా మన జనరేటర్ సౌండ్, మన బస్సు సౌండ్, మన ట్రైన్ టక్ టక్ జుక్ 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 అంటే సౌండ్, మన బండి సౌండ్, మనంతా డబ్బా రేకుల సౌండ్. కానీ ఎంత విశ్వం సైలెంట్గా తిరుగుతుంది. అసలు ప్రశాంతంగా నా కుమారుడు పడుకోవాలి, నా కుమారుడు సైలెంట్గా ఉండాలి, నా కుమారుడిని అల్లరి చేయకూడదు, నా కుమారుడు వాడు, నా బిడ్డ వాళ్ళు హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఏ తండ్రి ఆలోచించని పరలోకమందున్న తండ్రి ఇంత చక్కటి విశ్వాన్ని తయారు చేసి వాటికి సౌండ్ చేయకుండాని ఆజ్ఞాపించాడండి. ఎవరికి అర్థమవుతుంది ఈ జ్ఞానం? ఎవరికి అర్థమవుతుందండి? ఎవరికి అర్థమవుతుంది? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. పౌలు గారు దోషకుడిగా ఉన్నాడు, హింసకుడిగా ఉన్నాడు, హానికరుడిగా ఉన్నాడు, మతమనే మత్తులో ఉన్నాడు, కులమనే యోధ జాతి అనే కులమనే కుళ్ళులో కూరుకుపోయాడు. దేవుడా, యేసుక్రీస్తు దేవుడా, రాజా ఎక్కడ ఉన్నాడు? మా మతాన్ని కాదనే రాజుని చంపేస్తాను, ఎవరైనా యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తే స్టెఫాన్ చంపేస్తానని కంకణం కట్టుకున్నాడు. యూదా గోత్రములో, యూదా గోత్రపు సింహం మీద కంకణం కట్టుకున్నాడు. తీసేయాలి మార్గాన్ని, ఈ మార్గంలో ఉన్న వారిని అందరినీ చంపేయాలి, ఈ మార్గాన్ని తుడిచేయాలనుకున్నాడు. ఒక మతానికి సంబంధించిన ఒక మనిషి అంతే. డైరెక్టర్ దిగిపోయాడు, దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, ప్రభు దిగిపోయాడు. సౌలా నీవు స్టెఫన్ను చంపటం కాదు, సంఘాన్ని హింసించడం కాదు, నువ్వు క్రైస్తవుల్ని కాదు బాధపడతావు, నన్ను బాధ పెడుతున్నావు. నీకు గాలినిచ్చిన నన్ను బాధ పెడుతున్నావు, నీకు ముద్దెట్టిన నన్ను బాధ పెడుతున్నావు, నీకు నీళ్ళు ఇస్తున్నాను, నీకు గాలి ఇస్తున్నాను, నీకు ప్రకృతిని ఇచ్చాను, ఈ విశ్వాన్ని తిప్పుతున్న నన్ను బాధ పెడుతున్నావు, మునుకొల్లకి ఎదురు తన్నుతున్నావు, ఆగిపోతావు అంతే అన్నాడు. ఆ దర్శనానికి పౌలుగా ఉన్న సౌలు పౌలుగా మార్చబడిపోయాడు. అవిధేయుడిగా ఉన్న బ్రతుకు ఏమైపోయాడు తెలుసండి? ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథమా? కాదు, నా బ్రతుకు పుస్తకం. నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, నా స్వజాతిని, నా సొంత జనాన్ని, పరిశుద్ధుల్ని, నీతిమంతుల్ని చంపిన దుర్మార్గుణ్ణి నేనని పశ్చాత్తాపడ్డాడు. కట్టడం నేర్చుకున్నాడు. అప్పుడు దాకా ఎన్నో జీవితాల్ని ఓసకోత కోసిన అతను జీవితాన్ని నిలబెట్టడానికి ఇది కథ కాదు, ఇది నిజం అని మారిపోయి రాస్తున్నాడు. చూడండి, మనం ఆయన యందు
మనం ఆయన యందు, నేను ఆయన యందు బతుకుతులేదండి. ఎవడైనా 6 నెలల మీద మీస ఉన్నవాడు ఎవడైనా పబ్లిక్లో ప్రజా కోర్టులో వేసేస్తాను నిన్ను. నీకు దమ్ము ఉంటే, ఈ బైబిల్ మహాజ్ఞానం అని నేను చెప్తున్నాను, నీకు దమ్ముంటే కుక్క వాగుడు వాగుతాం కాదు, టాలెంట్గా నిలబడు. ప్రజా కోర్టులో నీకు ప్రజల ముందు నీకు బాప్తిసం ఇచ్చేస్తాను. సింహ గర్జన ఇది. ఏంటి కుక్క మరుగులు మరుగుతున్నావు మహాజ్ఞానాన్ని పట్టుకుని? కమాన్ అన్నాడు దేవుడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. నేను బ్రతుకుతులేదంటే గాలి పీల్చకు నువ్వు. గాలి ఆయన చేశాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. నేను బ్రతుకుతున్నానంటే ఆయన వల్ల, నీ ఉమ్ముతడి వల్ల కాదు. ఎవరి ఎంగిలి మెతుకుల్ని ఆశించడానికి మీటింగ్లు అట్లేదు. నేను ఎవడి వెండి కోసం, బంగారం కోసం, ఎవడ ముద్ద కోసం, నేను దేవుని కోసం ప్రకటించే బిచ్చగాన్ని కాదు. రోషం కలిగిన దేవుని కుమారుణ్ణి, కారణ జన్ముణ్ణి. ఆలోచించండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. ఏసీ ఎక్కడి నుంచి వచ్చింది నీకు చలి? ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి ఉంటుంది. మనిషిలో దేవుడు ఉంటే ఉనికి ఉంటుంది. దేవుడు లేకపోతే ఉనికి ఉండదు నాయన. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే చేయి పట్టుకుంటాడు. ఏంటంటే అలా చూద్దాం డాక్టర్ గారు అంటే పోయాడు అంటాడు. ఏంటి పోతవేంటి, బాగానే ఉన్నాడు కదా. కళ్ళు అయ్యగో, ముక్కు అయ్యగో, కాళ్ళు అయ్యగో, చేతులు అయ్యగో, బాగోడు పోయాడు. పోయాడు అంటే ఉనికి లేదు, వాడికి చలనం లేదు, మాట్లాడలేడు, ఏమీ లేదు. పోయాడు. ఎక్కడే పోయాడు? అదన్నమాట. అది తెలుసుకోవాలి నువ్వు చచ్చిపోకముందు. ఏమైపోయాడు మావోడు? మా అబ్బాయి కనపడ్డా, మా అమ్మాయి కనపడిందా, బాబు ఇంకా రాలేదు. ఏమైపోతున్నాడు? చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని. మనం ఆయన సంతానం అంటే ఎవరి సంతానం అంతట? ఎవరి సంతానం? ఏంటి నాలుగు డౌన్గా ఉన్నారండి, ముగించేస్తారు. ఎక్కువ మీరు టెన్షన్ పడకండి. మనం ఆయన సంతానం అంట. ఎవరి సంతానం? మనం ఆయన పిల్లలం. ఆయన పిల్లలం. ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. దేవుని పిల్లలం అని నేను చెప్తే వింటలేదు. మీలో కొందరు ఉన్నారు, కొందరు ఏమో ఇష్టపడతలేదు. గనుక నేను చెప్తే మీరు నమ్ముతలేదు కదా. నేను చెప్తే మీరు నమ్ముతలేదు. నేను ఏదో యేసు ప్రభు గురించి చెప్పేస్తున్నానని మీరు అనుకుంటున్నారు కదా. అయితే ఎవరు చెప్తున్నారు తెలుసా? మనం దేవుని సంతానమని. మనం ఆయన సంతానమని అందరూ చెబుతలేదు, కానీ కొందరు ఏం చేస్తున్నారు? ఆలోచించి పరిశోధన చేసి మనం ఎవరు సంతానం అని చెప్తున్నారు? దేవుని సంతానం, దేవుని పిల్లలం. పిల్లలమైతే వారసులం. దేనికి? భూలోకానికి వారసులం. తర్వాత దేనికి వారసులం? పరలోకానికి వారసులము. కలిగి ఉన్నది ఇది ఆయన లేకుండా కలగలేదు. ఈ కలిగి ఉన్న అన్నీ కూడా మనదే. ఇవన్నీ మనకిచ్చాడు దేవుడు. మనం వారసులం. మన రాజ్యం ఇది. మన రాజ్యానికి చట్టం రాయించాడు. మన ప్రభువుని మనం చెప్పుకోవచ్చు. మనకు పోలీసు పర్మిషన్ ఇచ్చారు. మీ ప్రభుని చెప్పుకోండి, మీ రాజుని చెప్పుకోండి. మీ ప్రభు కోసం జీవించండి. మీరు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవించండి. అటువల్ల మీ కవీశ్వరులో కొందరు
చెప్పుచున్నారు. కవీశ్వరులు కూడా చెప్తున్నారు. నువ్వేంటి మరి? నీకు అసలు తూర్పు ఏంటో తెలదు, పనవటి ఏంటో తెలదు, చరిత్ర ఏంటో తెలదు, అసలు స్టార్టింగ్ ఏంటో తెలదు, ముగింపు ఏంటో తెలదు. మైకి దొరికిందని మాట్లాడేది ఎలా సోదరా? తప్పు కదా. అసలు భారతదేశం అంటే ఎలా వచ్చింది? భారతదేశ చరిత్ర ఎలా రాశారు? అంబేద్కర్ ఎలా రాశారు? ఆయన ఎక్కడ ఏ స్కూల్లో చదువుకున్నారు? మహాత్మా గాంధీ ఏ స్కూల్లో చదువుకున్నారు? ఆయన ఈ చట్టాన్ని రాయటానికి ఎన్ని చట్టాలు, ఎన్ని దేశాలు వెళ్ళి ఆయన అన్నీ చూసుకున్నారు. ఈ దేశాన్ని ఇలాగ మూడు జెండాలు జెండాకి దండం పెడుతున్నావు, కానీ ఆ మూడు జెండాల్లో ఎవరు కనిపిస్తున్నారు? ముగ్గురు కనిపిస్తున్నారు. ఈ ఇంపార్టెంట్ విశ్వాసంతో ఉన్నవారు ముగ్గురు కనిపిస్తున్నారు. ఒకళ్ళు ఎవరు? హిందువులు, రెండోది ముస్లింలు, మూడోది క్రైస్తవులు. మత స్వాతంత్ర్యమున్న శాంతి భారతం. మనం భారతీయులు. మనమంతా మనం హాయిగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి. ఏంటి బూతులు? ఏంటిది? ఒకళ్ళు తిట్టుకుంటూ ఏంటి నెమ్మది లేకుండా చమ్ముడు చెప్పాడు కదా. ఏంటి యుద్ధాలేంటి? దేనికోసం? మీరు దేనికోసం? బ్రతకనివరా? హాయిగా ఉండరా? ఎంతకాలం బ్రతుకుతావు? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. ఎప్పుడు రాశాడు? ఇప్పుడు మన బ్రతుకు, మన స్టాండర్డ్ ఎంత? అంతలో కనపడి అంతలో మాయమై ఆవిరి వంటి మన జీవితం. ఏంటి ఈ బ్రతుకు? ఈ బ్రతుకులో దేన్ని సాధిందామని నువ్వు? ఎవరిని చంపుదాం అనుకుంటున్నావు? ఎవరికి ఇబ్బంది కలిగిస్తావు అనుకుంటున్నావు? హాయిగా ఉండవా? శాంతి భారతంలో పాడి సంపద ఇచ్చాడు, వృక్ష సంపద ఇచ్చాడు. ఎన్ని సంపదలు పెట్టాడండి ఈ దేశంలో! ఎన్ని రకాలైన పళ్ళు, ఎన్ని రకాలైన జీవరాశులు, ఎన్ని రకాలైన టేస్ట్లు మన ప్రభువు పెట్టాడండి. ఇవన్నీ ఎన్ని రకాలైన ఆనందాలు పెట్టాడు మహానుభావుడు. ఇవన్నీ ఎవరి కోసం? ఆయన కోసమా, నీ కోసమా? తన ప్రాణాన్ని ఇచ్చాడు కదా. తన ప్రాణంతో పాటు సమస్తాన్ని ఇచ్చాడు కదా. ఏంటండి వివాదాలు? ఏంటండి ఈ బూతు మాటలు? ఏంటండి? వద్దు. ఎంతకాలం బ్రతుకుతాం? మా బ్రతికితే దేవుడితో పెట్టుకుని, మహారాజుతో పెట్టుకుని, రాజులకు రాజు, ప్రభువులతో పెట్టుకుని ఏ దేశం బాగుపడినట్టుగా ఉందండి? చరిత్రలోకి వెళ్ళి చదవండి. బీడి భూములు అయిపోయినాయి. వద్దండి. ప్రేమతో చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన జిల్లాని కాపాడుకోవాలి. మనం ఆనందంగా ఉండాలి ప్రభువులో. ప్రభునందు ఎల్లప్పుడూ ఏం చేయమన్నాడు? ఏడుతూ కూర్చోమన్నాడా? చెప్పండి. ప్రభునందు ఎప్పుడు ఏడుతూ ఉండమని లేదండి ఆయన. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. మరలా చెబుతున్నాను, ఎలా ఉండండి తెలుసా? ఆనందంగా ఉండండి. మీ సహనము సకల జనులకు తెలియబడని. సహించాలి, ఓర్చుకోవాలి. మన దేశం కోసం ప్రార్థన చేద్దాం, మన నాయకుల కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. మనం ఆనందంగా ఉండమన్నాడు దేవుడు. నేను చెప్తులే, దేవుడు చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయాలి? మనం ఆనందించాలి. మరి ఎవరితో రాయించాడు ఈ పుస్తకాన్ని? చూడండి, కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 13వ వచనం. ఏమండి, ఎవరితో రాయించాడు? పరిశుద్ధాత్మ ఎవరి దగ్గరికి ఉంది? ఎవరిలో ఉంది? ఎవరి దగ్గర ఉంది? ప్రవక్తలకు తెలియలేదు, ప్రవక్తలకు కూడా తెలియలేదు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నాడండి, గొర్రెలు కాసుకుంటాడండి ఆయన. చిన్నోడు కడసారు పోడు, ఎక్కడో ఉన్నాడు. పిలిపించబోయా బాబు అంటాడు ఆయన. నేను కోరినది తడే. ఎవరు? దావీదు గారు వస్తుంటే ఎవరుండి? తాను అందల ముందు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చే రాజు.
భూసంబంధంగా రాజు. పిండో ఉత్పత్తి శాస్త్రానికి అందని విషయాలు రాయగలిగిన ఆత్మ కలిగిన వాడు. అభిషేకించవయ్యా అన్నాడు. నేను కోరుకున్నవాడైతేనే. నువ్వు పైన హైట్ చూస్తున్నావు, డబ్బు చూస్తున్నావు, నీ విధానం చూస్తున్నావు, తీసేయి, అవన్నీ తీసి. మనుషులు లక్ష్యపెట్టి వాటిని నేను లక్ష్యపెట్టినయ్యా. అదిగో ఆ గొర్రెలు కాసుకునే అతనే దావీదు. అతను రాస్తున్నాడు పరిశుద్ధాత్మతో. ఏమని రాస్తున్నాడు చూడండి. పిండోత్పత్తి శాస్త్రానికి అందని మన బతుకు చెబుతూ రాస్తున్నాడు. మన బతుకు పుస్తకం ఇది, మత పుస్తకం కాదు నాన్న బుజ్జిబాబు. మహాజ్ఞాన పుస్తకం, బ్రతుకు పుస్తకం. బ్రతుకు రాస్తున్నాడు దావీదు. ఏమని రాస్తున్నాడు? పరిశుద్ధాత్మ వల్ల. నా అంతరంధ్రులు నీవే కలుగు చేసేదివి, నా అంతరంధ్రులు నీవే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు. నువ్వు చంపేయటం తెలిసి నీకు లోన అమ్మాయి ఉందా అబ్బాయి ఉందా అది తెలుసుకున్నా. చంపేస్తాం వచ్చి కానీ నీ తయారు చేస్తావు నీకు రాదు బిడ్డ అన్నాడు దేవుడు. అందుకే దేవుడు ఏమని రాస్తున్నాడు? నా అంతరంధ్రులు నీవే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతే నా తల్లి గర్భమందు నన్ను నిలబెట్టాడు. మీ తల్లుల గర్భమందు మిమ్మల్ని నిలబెట్టాడు. ఎవరి కోసం నిలబెట్టాడు తెలుసండి? ఆయన కోసం. మన చరిత్ర ఇది, మన బ్రతుకు పుస్తకం ఇది. ఎవరితో రాయించుకుంటున్నాడు? దావీదనే మహారాజుతో రాయించుకుంటున్నాడు. పిండోత్పత్తి శాస్త్రానికి అందని విషయాలు రాయిస్తున్నాడు. ఇంకెవరితో రాయిస్తున్నాడు చూడండి. 2 పేతురు గారితో రాయిస్తున్నాడు. లోకమంతా ఏమనుకుంది? చేపలు పట్టుకునేవాడు, విద్య లేని పామరుడు, ఈయనకేం తెలుసు అనుకుంది. కానీ వాళ్ళే అనుకున్నారు, శాస్త్రులు పరిచయులు, విద్య లేని పామరుడికి పాండిత్యము ఎక్కడది? పాండిత్యం ఎక్కడది? రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 2 పేతురు 1 అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు ఊహన బట్టి ఊహించిన పుస్తకాలు కాదు నాయన బాబు, బుజ్జిబాబు, పరిశుద్ధ గ్రంథం ఊహించి రాసింది కాదు నాన్న. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు గ్రహించాలి అన్నాడు. ఊహ కాదు, ఊహించుకుని పొగడటం కాదు, ఒరిజినల్ ఇది. ఒరిజినల్ అనగా ప్రవచనం ఎప్పుడును మనుషులు ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే. దేవుని మూలముగా పలికిన పుస్తకం నాయన ఇది. మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పరిశుద్ధ గ్రంథం ఇదే. మన దేశానికి ఇంత జ్ఞానం నేర్పిన బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లానికి ఇచ్చింది ఈ గ్రంథమే. ఈ గ్రంథం మీద ఎదురు తిరుగుతావా? పుట్టగదులు ఉంటాయన్నా? ఈ గ్రంథమే. ఊహల గ్రంథం కాదు నాయనది, మహాజ్ఞాన గ్రంథము, దేవుడు రాసిచ్చిన పుస్తకం. మానవ కోటికి, సర్వ మానవాళి కోసము మనుషులందరూ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా బ్రతికి ఆ పరలోకం వెళ్ళాలని రాసిచ్చిన స్వర్గ లేఖనాయన
స్వర్గలేఖ ఏమనుకుంటున్నావు? మహాజ్ఞానం. ప్రకటన 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం యొద్ద నువ్వు చావాలి. నువ్వు దేనికి సంబంధించి పోరాడుతున్నావో, నువ్వేదనుకుంటున్నావో, మున్నుకొల్లకి ఎదురు తన్నకు అయిపోతావు. ఇంత పెట్టుకుని ఏ దేశం పైకి రాలేదు. ఇన్ని కనపచ్చిన దేశాలు కనపచ్చబడతాయి. ఇన్ని కనపచ్చిన దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు ఆశీర్వదింపబడతాయి. ఈయన్ని జోలికి వచ్చి ఈ పరిశుద్ధుడిని కానీ, పరిశుద్ధుని సేవిస్తున్న వారిని కానీ నువ్వు టచ్ చేసావా? ఆలోచించుకో. చరిత్ర తిరగే, మొత్తం టోటల్గా ప్రపంచ దేశాలన్నీ తిరగేసుకురా. కథ కాదిది, నిజమే ఇది. రేపు వెళ్ళండి, ఆలోచించేద్దాం. ప్రేమించిన తండ్రి, మీరు చెప్పమన్నాయి చెప్పాను. నేనే ఉంది తండ్రి, నీ పిల్లలు విన్నారు. ప్రయోజకులు అవ్వాలని కేకలు వేశాను, అరిశాను. ఒక పేతురు ప్రసంగానికి 3000 మంది మారారు. ఈరోజు ప్రసంగానికి, రేపు ప్రసంగానికి, ఎల్లుండి ప్రసంగానికి, నా ముందు మాట్లాడుతున్న ప్రసంగాలకి ఎంతమందిని మీరు ఆకర్షించుకుంటారు? ప్రభువునందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా చేయండి. మా సంఘాలని, మా కుటుంబాలని, మా జీవితాల్ని, ఈ పరిచర్య సహకరిస్తున్న వారందరినీ దీవించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, డిపార్ట్మెంట్ని, నాయకులని, టోటల్గా ప్రపంచాన్ని కాపాడి ప్రపంచ మోక్ష ప్రదాత అయిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.